గౌరవ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, గౌరవ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు కూనంనేని సాంబశివరావు గారు, సిపిఎం కార్యదర్శి గౌరవనీయులు జాన్ వెస్లీ గారు, పెద్దలు గౌరవనీయులు తంబినేని వీరభద్రం గారు, ప్రభాకర్ గారు, రమేష్ గారు, ఇంకా వేదిక పైన మా ముఠా గోపాల్ శాసనసభ్యులు గారికి, వేదిక ముందున్న పత్రికా సోదరులకి, పత్రికలు చదివే అలవాటు ఉన్న పత్రికా అభిమానులకి, వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకి, ముఖ్యంగా ముందు కూర్చున్నటువంటి సోదరిమణులకి, జర్నలిస్టులకి అందరికీ నమస్కారాలు. మొదటగా నవ తెలంగాణ దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి పత్రిక. స్వాతంత్రానికి పూర్వం 1942లో అని చెప్తా ఉన్నారు. ప్రజాశక్తిగా ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చి ఎన్నేళ్లుగా నిజంగా కూడా కార్పొరేట్ సహకారం లేకుండానే నిరంతరంగా ప్రజల సేవలో ఉన్నటువంటి ఆనాటి ప్రజాశక్తి, ఈనాటి నవ తెలంగాణ యాజమాన్యానికి, సిబ్బందికి అష్ట కష్టాలు నోర్చుకొని ఫీల్డ్లోకి వెళ్లి వార్తలు సేకరిస్తున్నటువంటి జర్నలిస్ట్ సోదరులకి, సోదరిమణులకి, నవ తెలంగాణ నడుపుతున్నటువంటి సాంకేతిక సిబ్బందికి, చదువుతున్న పాఠకులకి అందరూ కూడా నా మనస్ఫూర్తి అభినందనలు. కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ అభినందనలు. మిత్రులారా, పత్రిక నడపడం ఆషామాషి కాదు. ఒక పత్రిక నడవాలంటే ఎన్నో కష్టాలని నోర్చుకుంటే ముందుకు పోదు. ఇవాళ నడపలేని పరిస్థితుల్లో కార్పొరేట్ సెక్టర్కి వారిని అప్పచెప్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ భారతదేశంలో చూస్తాం, సగానికి పైగా పత్రికలు, మీడియా ఛానల్ అన్నీ కూడా కార్పొరేట్ సెక్టర్ గుప్పిట్లోకి వెళ్ళిపోయినాయి. ఒకసారి ఒక మీడియా సంస్థ కార్పొరేట్ గుప్పిట్లోకి వెళ్ళిపోతే నిజమైన వార్తలకి బ్రేక్ పడతా ఉంది. మనం గ్రహిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రంలో కానీ పత్రికలు ఎప్పుడైతే ఒక ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ చేతిలోకి పోతాయో దాన్ని విశ్వసిస్తా కొంత దెబ్బతింటది. అందులో నవ తెలంగాణ ఎవరు ఒత్తిడి లేకుండా ఇన్నేళ్లుగా వార్తలు అందిస్తుందంటే నవ తెలంగాణకు ఒక ప్రత్యేకత. మనస్ఫూర్తిగా మీకు నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, దేశ ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు. శాసన నిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, దానికి తోడు 4వ స్తంభంగా మీడియా వ్యవస్థ. ఈ 4 స్తంభాలు పటిష్టంగా ఉంటేనే ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా ప్రజ్వరిల్లుతుంది, రాజ్యాంగం కాపాడబడుతుంది. ఇవాళ ప్రధాన అంశం మనం మాట్లాడుకొస్తుంది, ఈ దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాస్వామ్యం, ప్రస్తుతం రాజ్యాంగం దొరుకుతున్నటువంటి విలువలు ఏ రకంగా నడుస్తూ ఉంది, ఏ రకంగా పడిపోతా ఉందో మనం చూస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రకటన స్వేచ్ఛ కల్పించింది. ఇది 2 వైపులా ఇబ్బంది గురవుతా ఉంది. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛని ఏ రకంగా హరింపజేస్తుందో మనం చూస్తా ఉన్నాం. వైస్ వర్సగా కొన్ని చోట్ల పత్రిక స్వేచ్ఛని అధిగమించి ఏ రకంగా వార్తలు రాస్తా ఉందో, ఏ రకంగా హద్దులు మీరుతా ఉందో కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. 2 వైపులా పత్రికా రంగానికి దెబ్బ తగులుతా ఉంది.
ఇలా కేంద్రంలో నేను ప్రభుత్వాన్ని విమర్శించను కానీ జరుగుతున్నటువంటి కొన్ని వాస్తవాల్ని మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇవాళ. ఏ రకంగా పత్రికా స్వేచ్ఛని హరింపజేస్తా ఉన్నారు, వింటే సరే సరే, వినకుంటే ఎవరితో కబలింపజేస్తా ఉన్నారు. ఇవాళ ప్రధాన మీడియా, ప్రధాన పత్రికలు ఎవరి హస్తగతమైనవి, హస్తగతమైన తర్వాత ఏ రకంగా ఇవాళ వార్తలు ప్రచురిస్తా ఉన్నాయో ఒక్కసారి మనం దేశ పౌరులుగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం, సమయం ఆసన్నమైంది ఇవాళ. ఇక్కడే కింద ఒక వామపక్షాల పార్టీలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసిన దాదాపు 6-7 మాసాలు 8 మాసాల క్రితం. కగార్ అంశం చర్చకు వచ్చింది. అప్పుడు నేను కింద రూమ్లో మాట్లాడుతూ చెప్పాను, దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఏ రకంగా ఇబ్బంది పడుతూ ఉంది. నేను ఆ రోజు కగార్ విషయం మాట్లాడుతూ నేను చెప్పాను, నేనే ఒక నక్సలైట్ విక్టిమ్ని. నా గ్రామం రాత్నగర్లో నక్సలైట్ వల్ల నా ఆస్తులు పోగొట్టుకున్నాను, నా యవ్వనం పోగొట్టుకున్నాను. కానీ సమకాలీన పరిస్థితులు మారిన దృష్ట్యా ఇవాళ నక్సలైట్లకి నేను మద్దతు ఇస్తా ఉన్నానని చెప్పడం జరిగింది. కారణం కూడా చెప్పాను. పాకిస్తాన్తో మనం యుద్ధం జరుగుతూ ఉంటే ట్రంప్ ఒత్తిడి వల్ల పాకిస్తాన్ తీవ్రవాదులు జరుగుతున్న యుద్ధాన్ని విరమిస్తారు. కానీ కగార్లో మీరు జరుపుతున్న దహనకాండ, అక్కడ మహిళలు, పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళని చర్చలు జరపడానికి ఎందుకు మీరు ముందుకు రావట్లేదని అడిగాను. రావాల్సిన అవసరం ఉంది, చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. నక్సలైట్లు ఆయుధాలు అప్పజెప్పి చర్చలకు వస్తామన్నప్పుడు మీరు ఎందుకు చర్చలు జరపట్లేదని మాట అడిగినాను. మరుసటి రోజు చాలా రకాల నేషనల్ మీడియాలో కేంద్రంలో అధికారులున్నటువంటి వక్తలు మాట్లాడుతూ మహేష్ గౌడ్ ఒక దేశద్రోహి అని, శాంతి భద్రతకు విఘాతం కలిగించడంతో మాట్లాడుతున్నాడని, తక్షణమే అరెస్ట్ చేయాలని 1.5 దినం నడిపించారు. జయరాం రమేష్ గారు ఫోన్ చేశారు, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఈ అంశాన్ని చూశాడు,